ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశమంతా సందడి నెలకొంటుంది. గత 30 సంవత్సరాల నుంచి తాను దైవభక్తిలో ఉన్నాను. వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలని ఘనంగా చేయాలి, అధికారులు ఎలాంటి అడ్డంకులు సృష్టించొద్దని చెప్పి స్పష్టం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అదే సమయంలో వినాయక మంటపాలకి అయ్యే విద్యుత్ ఛార్జీ అంతా కూడా తాను చెల్లిస్తానని చెప్పడం జరిగింది. భక్తులారా, మీరు నవరాత్రి దీక్షలు చేపట్టండి, భక్తిని పెంపొందించండి అని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. కాసేపటి క్రితమే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ కమిషనరేట్లో పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నటువంటి సమీక్షా సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. రోడ్లని మరమ్మతు చేయండి, హెల్త్ డిపార్ట్మెంట్ సైతం కాస్త కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సూచించడం జరిగింది. మొత్తం మీద నవరాత్రి ఉత్సవాలని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మంటపాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల యొక్క అనుమతి లేకుండా ఏ ఒక్క మంటపం కూడా ఏర్పాటు చేయడానికి వీల్లేదు అని పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాలు ఒకవైపు ఉంటే, మరొక వైపు ఒక కోఆర్డినేషన్ అధికారులకి ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయంతో కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. కరీంనగర్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు సక్రమంగా జరుపుకోవడానికి ఆయా ప్రాంతాల్లో అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒక సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎలా నిర్వహిస్తే బాగుంటుంది, శాంతియుతంగా ఎలా నిర్వహించాలి, నిమజ్జన కార్యక్రమాలు ఎలా ఉండాలి అనే దానిపై సుదీర్ఘమైనటువంటి సమీక్ష నిర్వహించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.